ఇరాన్లో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సీక్రెట్ ఆపరేషన్స్ ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో నిజంగా కళ్ళు బైర్లు కమ్మే అంశాలు బయటపడుతున్నాయి. ఇరాన్లోనే ఉంటూ ఆ దేశ ఆర్మీ కమాండర్లపై నిఘా పెడుతూ మరి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వరుసగా టాప్ కమాండర్లను ఇజ్రాయెల్ లేపేస్తుంది. 5 రోజుల్లో ఒకే పోస్టులో ఉన్న 2 అధికారుల హత్య చేశారంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అధికారుల ఫోన్లను ట్రాక్ చేస్తూ మరీ లేపేస్తుంది ఇజ్రాయెల్. కీలక అధికారులు ఎవరు స్మార్ట్ ఫోన్లను వాడొద్దంటూ చెప్తున్న పరిస్థితి. ఫోన్లతో ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళొద్దంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తుంది. తాజాగా వార్ టైమ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ షాద్మానీ హతమయ్యాడు. 5 రోజుల్లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ను చంపడం ఇది రెండోసారి. 13వ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ గోలం అలీ రషీద్ హతమయ్యాడు. ఆయన స్థానంలో తాజాగా ఈ షాద్మానీని కూడా నియమించిన తర్వాత ఇతను కూడా హత్యకు గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి మొసాద్ ఎంత తీవ్రమైనటువంటి ఆపరేషన్ చేస్తామని ఇక్కడ అర్థమవుతుంది. ఇతను షాద్మానీ సీనియర్ కమాండర్లో ఒకరిగా చెప్తున్నారు. ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్గా కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ సైనిక చర్యలో చాలామంది సీనియర్ ఇరాన్ కమాండర్లు మరణించారు. వీరిలో మహమ్మద్ హసన్ బక్రీ, సలీం అలీ రషీద్, అలీ షామానీ, మొహమ్మద్ అలీ రెజా ఉన్నారు. ఇక తాజాగా షాద్మానీ కూడా హత్యకు గురైన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మొసాద్ సీక్రెట్ ఆపరేషన్కు సంబంధించిన అనేక అంశాలు విస్తుగొల్పే అంశాలు బయటపడుతున్నాయి. అసలు ఈ మొసాద్ ప్రపంచంలోనే అత్యంత చాకచక్యంగా వ్యవహరించే గూఢచార సంస్థల్లో ఒకటిగా చెప్తున్నారు. అసలు వీళ్ళకు చట్టాలు వర్తించవు. నేరాలు చేసినా కూడా అవి అధికారికంగానే వీళ్ళు గుర్తిస్తారు. అలాంటి ఒక అత్యంత కఠినమైన శిక్ష తీసుకొని దేశం కోసం ఎంతకైనా తెగించే గూఢచారులుగా వీళ్ళకు పేరుంది. మొసాద్ అత్యంత భయంకరమైన చాలా ప్రమాదకరమైన గూఢచార వ్యవస్థగా కూడా ప్రపంచంలో పేరు పొందింది. ఈ నేపథ్యంలో తాజాగా వరుస హత్యలు చేస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ తరపున మొసాద్ ఏకంగా ఇరాన్లోకి రంగంలోకి దిగి వారి అణ్వాయుధ క్షేత్రాలను అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అలాగే ఇక మొబైల్ ఫోన్లను ట్రాక్ చేస్తూ ఎవరెవరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎటు వెళ్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ ఏంటి, అలాగే వాళ్ళ కదలికల్ని కూడా పసిగట్టి కంప్లీట్గా మొబైల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వాడుతున్న ఈ సైనిక కమాండర్లను టార్గెట్గా చేసుకుని ఒకసారి ఆ పిక్చర్ చూడండి. ఇప్పటి వరకు ఎంతమందిని ఇజ్రాయెల్ ఇరాన్ టాప్ కమాండర్లని లేపేసింది ఒకసారి మనం చూడండి. IRGC హుసేన్ సలామీ, అలాగే బాఘేరి, వీళ్ళ తర్వాత వరుసగా అసలు ఎంతమంది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 దాదాపుగా వీళ్ళే కాక ఇంకా చాలామంది ఉన్నారు. దాదాపుగా డజన్ల సంఖ్యలో మిలిటరీ జనరల్స్ను పూర్తిగా లేపేసిన పరిస్థితి. దీంట్లో మొసాద్ హస్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇరాన్లోనే ఉంటూ ఇరాన్ యొక్క పూర్తి స్థాయి సమాచారాన్ని గుట్టుగా ఉండే సమాచారం అంతా కూడా బయటకి లాగి ఇరాన్ను దెబ్బ కొట్టడంలో పూర్తిగా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఒక మొసాద్కు అనుకూలంగా పనిచేస్తున్న ఒక వ్యక్తిని, ఫక్రీ అనే వ్యక్తిని ఇరాన్ ఉరి కూడా తీసింది. తాజాగా ఆ వ్యక్తిని తమ దేశానికి వ్యతిరేకంగా మొసాద్కు సహకరిస్తుందంటూ ఊరి తీసిన పరిస్థితి కనబడుతుంది. అతన్ని మొసాద్ ఏజెంట్గా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఈ ఇరాన్ యుద్ధకాలపు చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయినటువంటి మేజర్ జనరల్ అలీ షాద్మానీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇతడు దేశంలోనే అత్యంత సీనియర్ ఆపరేషనల్ మిలిటరీ కమాండ్, అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సన్నిహిత సైనిక సలహాదారుగా కూడా చెప్తున్నారు. 4 రోజుల క్రితం ఈయన పదవి బాధ్యతలు చేపట్టగా ఇరాన్ మిలిటరీ ఎమర్జెన్సీ కమాండ్ అయిన ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్కు నాయకత్వం వహిస్తున్నాడు. అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, అలాగే సాధారణ సాయుధ దళాలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఒకసారిగా ఇరాన్ యుద్ధ ప్రధానాధికారి వార్ టైమ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అలీ షాద్మానీ మరణించినట్టుగైతే వార్తలు వెలువడ్డాయి. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ ఇటీవలే దాడులు చేసింది. ఇరాన్ సీనియర్ మిలిటరీ అధికారులు అలీ రషీద్ కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీ అలీ షాద్మానీని 4 రోజుల క్రితమే సాయుధ దళాలకు నూతన నాయకునిగా నియమించారు. కానీ పదవి బాధ్యతలు చేపట్టిన 4 రోజులని షాద్మానీ
హతం కావడం ఇప్పుడు ఇరాన్కు పెద్ద ఎదురుదెబ్బగా తెలుస్తోంది. అంతకుముందు అలీ షాద్మానీ ఇరాన్ సైనిక దళాలలో కీలకమైన అల్ అంబియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ అధిపతిగా కూడా ఉన్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీస్తో పాటు సాధారణ సాయుధ దళాలన్నీ కూడా ఆయన పర్యవేక్షించేవాడని చెప్తున్నారు. సో ఇరాన్ యుద్ధ కార్యకలాపాలను నిర్దేశించడంలో అలాగే దాడులకు ప్రణాళికలు రూపొందించడంలో చాలా కీలకమైన వ్యక్తిగా చెప్తున్నారు. అలాంటి కీలకమైన వ్యక్తిని ఇక ఇజ్రాయెల్ మట్టుబెట్టినట్టుగా ఇజ్రాయెల్ ఐడిఎఫ్ చెప్తుంది. మొత్తం మీద మొసాద్ సహాయం తీసుకుంది. ఇజ్రాయెల్ చెందినటువంటి మొసాద్ సీక్రెట్ ఏజెంట్లు చాలా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని గూఢచర్యం చేసి ఇజ్రాయెల్కి పంపిస్తున్నారు. దీంతోనే అక్కడ ఈ కీలకమైన వ్యక్తుల్ని హతమారుస్తున్నారు, దాడులు జరుపుతున్న పరిస్థితి. ఒకసారి కొన్ని దృశ్యాలు చూస్తే కనుక అక్కడ మొసాద్ ఏజెంట్లు ఎలా దగ్గరుండి మరి కొన్ని దాడుల్ని పర్యవేక్షిస్తున్నారో మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు అధికారుల ఫోన్లను ట్రాక్ చేస్తున్నారు. దీంతో ఇరాన్ ఏం చెప్తుంది, స్మార్ట్ ఫోన్లు వాడకండి, మీరు ఎక్కడ పోయినా మొసాద్ ఏజెంట్లు దేశమంతా ఉన్నారు, సో వాళ్ళు గుర్తిస్తున్నారు, జాగ్రత్తగా ఉండమంటూ ఇరాన్ తమ సీనియర్ అధికారులకు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మొసాద్ ఎంతటి తెగింపుకు పాల్పడిందో, ఈ రకంగా ఇరాన్లోనే ఉంటూ ఇరాన్ ఏ రకంగా ఇబ్బందుల పాల్చేస్తుందో మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో మొసాద్ చేసినటువంటి ఈ తెగింపు చర్యలే ఇప్పుడు ఆ సంస్థకు ఇదే కాదు చాలా కీలకమైనటువంటి ఘట్టాలను మొసాద్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చేసింది. అనేక అంశాలు ఉన్నాయి. కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ వారే కాదు, అనేక కీలకమైనటువంటి అంశాల్లో ఇజ్రాయెల్కు దశాబ్దాల కాలంగా మొసాద్ ఏజెంట్లు సేవలు అందిస్తున్నారు. సేవలు కాదు, దేశం కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధపడతారు మొసాద్ ఏజెంట్లు. అంతటి డేంజరస్, అంతటి ప్రమాదకరమైనటువంటి గూఢాచారం చేస్తారు. చాలా కఠినమైన శిక్షణ తీసుకుంటారు. శిక్షణ సమయంలోనే పూర్తిగా దేశం కోసం దేనికైనా చేస్తామంటూ సిద్ధమయ్యే ఈ మొసాద్ ఏజెంట్లకు సంబంధించినటువంటి పుంఖాలుగా స్టోరీలు వచ్చాయి. వీళ్ళ మీద పుస్తకాలు కూడా రాశారు. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా మొసాద్ ఏజెంట్లను పేర్కొంటారు. కేవలం పశ్చిమాసియాలోనే కాదు, చాలా చోట్ల ఆఫ్రికన్ దేశాలు అలాగే అరబ్ దేశాల్లో మొసాద్ ఏజెంట్లు జరిపినటువంటి కొన్ని ఆపరేషన్స్కి చాలామంది విస్తుగొలిపే విధంగా అక్కడ వాళ్ళు చేసిన ఆపరేషన్స్తో మట్టి గరిపిన సందర్భాలు శత్రువుని చాలా ఉన్నాయి. ఆ రకంగా మొసాద్ ఇప్పుడు ఇరాన్ వార్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్కు అండదండలు అందిస్తూ ఇజ్రాయెల్కు అనేక రకాలుగా మొసాద్ ప్రస్తుతం చాలా కీలకంగా వ్యవహరిస్తున్న సందర్భంలో ముఖ్యంగా ఇరాన్లో సైనిక అధికారుల మృత్యువాత వెనుక మొసాద్ హస్తం ఉందనే వాదనలు అయితే ఇప్పుడు బలపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు ఇరాన్లోని కీలకమైనటువంటి గ్యాస్ స్టేషన్లు కావచ్చు, అలాగే ఇంధన ఏవైతే ఉన్నాయో నిల్వ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆయిల్ పాయింట్లు అవి కావచ్చు, అలాగే నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం పైన దాడికి సంబంధించి కావచ్చు, అనేక సైంటిస్టులను హతమార్చడంలో అలాగే చాలామంది సైనిక జనరల్ను హతమార్చడంలో మొసాదే చాలా కీలకంగా ఉందని వార్తలు బలపడుతున్న నేపథ్యంలో మరొకసారి షాద్మానీ హత్యతో ఇది మరొకసారి ప్రూవ్ అయిందని చెప్పొచ్చు.